జిల్లా దొరవారసత్రం మండలం సేదనమల్లి పంచాయతీ పరిధిలో అమరకండ్రిగా గిరిజన కాలనీ అనేక సంవత్సరాలుగా ఉంది. ఆ గిరిజన కాలనీకి ఈ యొక్క సేదనమల్లి నుంచి వెళ్ళాలంటే మరక యాతలు పడాలి. మొత్తం మడ్డు రోడ్డు గుంటలమయమైపోయి నీళ్లు నిండిపోయి ఎవరు కూడా పోయేదానికి ఏ వాహనం పోయేదానికి అనుకూలంగా లేని పరిస్థితి ఉంది. దాని కారణంగా ఆ కాలనీ నుంచి సేదనమల్లికి చదువుకోవాలంటే పిల్లలు రాలేని పరిస్థితుంది. ఎవరైనా వృద్ధులు ఆరోగ్యం బాగాలేకుండా బయటికి పోవాలన్నా లేదన్నా ప్రమాదం జరిగి 108 రావాలన్నా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అక్కడి నుంచి గర్భవతులు కానీ లేకపోతే అనారోగ్యపోవాల్సిందే తరలించాలంటే కూడా ఏ 108 కానీ ఏ ప్రభుత్వ వాహనం కానీ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఈ సూలూరుపేటకు అతి దగ్గరలో ఉన్న ఈ యొక్క గిరిజన కాలనీలో ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయంటే ఈ పాలకులు ఏం చేస్తున్నారని చెప్పేసి గిరిజన సంఘం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ యొక్క కాలనీలో పోతే దాదాపు ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉన్నారు. 45 ఇళ్ళు అంటే దాదాపు 120 మందికి కాపురాలు చేసే పరిస్థితి కుటుంబాలు ఉన్న పరిస్థితి. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వని పరిస్థితి, అది ఆక్రమణకు గురైపోయిన పరిస్థితి. వాళ్ళు ఎవరైనా చనిపోతే శ్మశానానికి తీసుకెళ్లాలంటే పంట పొలాల్లో తీసుకెళ్ళాలి. ఆ పంట పొలాల్లో వాళ్ళు పైరేసుకుంటే వాళ్ళు నానా తిట్లు తిడుతున్నారు, అవమానాలు పాలవుతున్నారు. ఎత్తుకోలేక పడి లేచి చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి. ఈ ఆధునిక సమాజం అన్ని అభివృద్ధి చెందినాయని చెప్తున్నా శ్మశానానికి దారి ఏర్పాటు చేయలేరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ ఆర్టీఓ సెంటర్ ఉంది, అదే రకంగా అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. అనేక మంది గిరిజన సంక్షేమ కార్యక్రమాలు అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరికి కూడా ఈ సంక్షేమం ఒక్కరో కూడా చారణ పరిస్థితుంది. అక్కడ అంగన్వాడీ పిల్లలు చాలా మంది ఉన్నారు, అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. అక్కడ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయలేదా ఈ ప్రభుత్వం అడుగుతా ఉన్నా. వాళ్ళందరికీ కూడా ఈరోజు అటువంటి సహాయం చేస్తే పౌష్టికాహారము, ప్రభుత్వం ఇచ్చే గుడ్లు అవి అంది ఆ పిల్లలకి కనీసమైన ఒక ఆహారం అన్న దగ్గర పడుతుంది. వాళ్ళందరూ కూడా చూడండి, మీరు ఎవరికి కూడా రక్తంతో పుష్టిగా ఉన్న పరిస్థితి లేదు. వాళ్ళకి అంత్యోదయ కార్డులు 35 కేజీల కార్డు ఇవ్వాల్సిన పరిస్థితి అవి కూడా ఇవ్వకుండా ఈరోజు మాత్రంగా కొద్ది జీవించి వాళ్ళకి సాధించాలని పరిస్థితి ఉంది. ఒక్క సెంటు అంటే వందల ఎకరాలు పోతుంది. పేరు పేరుతోనూ లేకపోతే అక్కడ అనాథనం పేరుతోనూ వందల ఎకరాల రోజు సేదనమల్లి రెవెన్యూలో ఉన్నప్పటికీ ఈ గిరిజనులకి ఒక్క సెంటు కూడా దక్కని పరిస్థితి ఉంది. ఆ గిరిజనులు భూ లేకుండా ఇంకెవరికి ఇస్తున్నారు మీరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మొట్టమొదటి ఏదైనా ఇవ్వాలంటే గిరిజనులకు ఇవ్వాలి. అందువల్ల ఈరోజు ఆర్టీఓ గారు దీని మీద సమగ్ర విచారణ జరిపి వాళ్ళకి వెంటనే ఈ సౌకర్యాలు తిరిగిపోతే జిల్లా మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని చేస్తాము, జిల్లా మొత్తం కూడా ఈ గిరిజనులకు న్యాయం కోసం నిలబెట్టాల్సి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్నాను. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు.